చరణ్ గారికి రంగస్థలం సినిమా ఎలాంటిదో అల్లరి నరేష్కి బచ్చలు మళ్ళీ అంత హిట్ ఉండబోతోంది అని కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్స్ మాట్లాడుతుంటే అంత కాన్ఫిడెన్స్ సినిమా రిలీజ్ అవ్వకముందరే ఎలా వచ్చింది వీళ్ళకి అని అనిపిస్తుంది. అంటే చూసారండి ప్లస్ అంటే ఒకటి ఏంటంటే మనం జనరల్గా చెప్పడానికి చెప్తాం కదండి. అంటే ఒకటి ఏంటంటే చరణ్ గారిని అప్పటి వరకు ఒక రకంగా బిఫోర్ మగధీర అన్ని చూసినప్పుడు చాలా బాగా అంటే ఇట్ వాస్ టోటలీ అంటే ఒక ఆయన కూడా అదే మళ్ళీ డి గ్రామరైజ్ రోల్ ఆ విలేజ్లో లుంగి కట్టుకుని ఆ చిన్న చెవుది పెట్టుకుని అంటే వినిపించకుండా చేయటం. సో ఆడియన్ వాళ్ళు లైక్ ఓకే అప్పటి వరకు స్టైలిష్గా జాకెట్స్ అన్ని చూసిన వాళ్ళు సడన్గా అంటే ఒక లోకల్గా రస్టిక్గా వచ్చేటప్పటికి ఆడియన్స్ కొత్తగా అనిపించింది. సో డెఫినెట్గా అలాంటి కొత్త ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నరేష్ గారు అని అనుకోవాలి. అయితే అది ఉన్నాయండి, ఎమోషన్స్తో పాటు ఉంటాయండి, అన్నీ ఉంటాయి. బట్ ద సేమ్ టైం అదే చెప్తున్నాను కదా, లుక్స్ కానీ చూడండి, ఆ గడ్డం అంటే జనరల్గా యూ డోంట్ నాకెక్కడ నేను విన్న ఫస్ట్ ఆ గడ్డం అలా విన్న ఆ గెటప్తో నేను షూటింగ్కి వెళ్తే నన్ను ఎవరు గుర్తుపట్టలేదండి.